హలో చేతన్ గారు. హలో మేడం. డయాబెటీస్ పేషెంట్స్ ఫుడ్ విషయంలో ఇది అది అని చెప్పేసి చాలా అంటే చాలా చూసుకుని మరి తింటూ ఉంటారండి. అయితే మార్నింగ్ టిఫిన్స్ కి వచ్చేసరికి మనం ఫెర్మెంటెడ్ రైస్ తోటి చాలా చేసుకుంటూ ఉంటాం. ఫెర్మెంటెడ్ తోటి పప్పు ధాన్యాలు అన్ని కూడా నానబెట్టుకుంటూ ఉంటాం. ఇవి మంచిదని అంటారా వాళ్ళకి? చద్దన్నం ఉంటది కదా, మీరు దాని గురించే కదా మాట్లాడేది. అవును. దేనితోటి తింటారు చెప్పండి. ఆవకాయ నంచుకుని తింటారు. మీ భాష చెప్పాలంటే తక్కువ తింటారు. మ్మ్. ఉల్లిపాయతో కొంతమంది తింటారు. చాలా రేర్ అది, కానీ చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి తొక్కుతోటే తింటారండి. ఇవాళ మీకు ఒక డిష్ చెప్తాను నేను. సద్దన్నం ఇట్లా తింటే మీకు షుగర్ వ్యాధిలో హెల్ప్ఫుల్ కూడా ఉంటది. కొందరు పేషెంట్లకి ఎవరైతే ఇన్సులిన్ మీద డిపెండెంట్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షుగర్ వ్యాధి తగ్గుతుంది హోమియోపతి తోటి. అయితే వాళ్లకు నేను ఇది అడ్వైస్ చేస్తాను, మార్నింగ్ తినండి అనేసి. అయితే ఫర్మెంటెడ్ రైస్ ఏదైతే ఉంటది అది తీసుకోండి. ఎంత క్వాంటిటీ ఫర్మెంటెడ్ రైస్ ఉంది దానికి సగం క్వాంటిటీ ఉల్లిపాయలు కోసుకోండి, దాంట్లో వేసేయండి. దీంట్లో మీరు రసం కలుపుకొని తినండి. టమాటా రసం గాని, బ్లాక్ పెప్పర్ రసం గాని, చింతపండు రసం గాని. ఆల్రెడీ ఫర్మెంటెడ్ రైస్ అంటే దాని గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటది, ఎందుకంటే ఫర్మెంటేషన్ అయింది. మళ్ళా దీని మీద మనం ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాం. ఎంత రైస్ ఉంది దానికి సగం. దీంతో ఏమైతుంది, ఫైబర్ పోతుంది, గుడ్ ఫర్ గట్ హెల్త్, గుడ్ ఫర్ డయాబెటీస్, ఇంకా దాని గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గిస్తుంది. అంటే దానికి షుగర్ వ్యాధి పేషెంట్ కి తగ్గట్టు ఫుడ్ ఇది. మళ్ళా దాని తర్వాత ఉల్లిపాయలు ఇంత వేసుకొని తింటాం. మోషన్ ప్రాబ్లం కూడా చాలా మంది షుగర్ వ్యాధి పేషెంట్లకు ఉంటది కదా, వాళ్ళకు కూడా మోషన్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళా కొందరు షుగర్ వ్యాధి పేషెంట్లు మన దగ్గర వచ్చి, డాక్టర్ నా అరికాల్లో మంటలు అవుతున్నాయి, చీమలు కరిచేసి నా కాళ్ళు తినేస్తాయి, పడుకునేటప్పుడు నేను సాక్స్ వేసుకొని పడుకుంటున్నా అనేసి కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. ఎంత వేడిగున్నా ఫ్యాన్ వేయకపోతే నడవదు, చెమటలు వస్తూనే ఉంటాయి, ఫ్యాన్ వేసుకొని కప్పుకొని పడుకుంటా అంటారు. ఎందుకంటే ఫ్యాన్ గాలి కాళ్ళకు తగిలితే ఇట్లా తిమ్మిర్లు వస్తున్నాయి, ఎవరో మంట పెట్టేసిండ్రు నా కాళ్ళని అనేసి చెప్తారు. అయితే వాళ్ళ కోసం కూడా హెల్ప్ఫుల్ ఉంటది, ఫైబర్ యాడ్ చేసేసినాం దాంట్లో. మళ్ళా దాని తర్వాత గట్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొద్దిగా తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఫర్మెంటెడ్ రైస్. అయితే ఈ ఫర్మెంటెడ్ రైస్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారండి. అసలు యాక్చువల్ గా ఎలా చేసుకునే పద్ధతి ఏంటంటారు? నైట్ రైస్ అప్పుడు వండుకుంటారు, పాలు వేస్తారు అందులో, అది నెక్స్ట్ డేకి మనకు అయిపోతుంది. లేదు అనుకుంటే మనకు ఆల్రెడీ మిగిలిపోయిన అన్నం, మధ్యాహ్నం ఎప్పుడో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అందులో డైరెక్ట్ గా పెరిగేసి పెట్టేస్తూ ఉంటారు. ఏ రకంగా అయితే బెస్ట్ అంటారు ఇది? నేనేమంటా అంటే బెస్ట్ అంటే ఏంటంటే పెరుగు రైస్ రెండు కలుపుకొని వదిలేసేయండి, అంతే బెస్ట్. అది బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ పెరుగు ఫర్మెంటెడ్ ఉంటది. అవును, ఆ ఫర్మెంటెడ్ లో ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటది. మళ్ళీ ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. మీరు దీంట్లో కొంచెం మిరియాలు దంచుకొని కొంచెం పోప్ చేసి దీని మీద కరివేపాకులు, మిరియాలు, ఒక 2 ఎల్లిపాయలు అన్ని దంచుకొని పోప్ చేసి దాని మీద వేసి తినండి, ఎంత టేస్టీ ఉంటది. షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది. ఆవు నెయ్యిలో పోపు పెట్టండి మీరు. పెరుగు వల్ల తగ్గుతుంది గ్లైసమిక్ ఇండెక్స్, షుగర్ పేషెంట్ కి మంచిది. ఆవు నెయ్యి వల్ల తగ్గుతుంది గ్లైసమిక్ ఇండెక్స్, షుగర్ పేషెంట్ కి మంచిది. మళ్ళీ ఈ సద్దన్నం ఏదైతే ఉంటది దాని గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటది. కొందరైతే వాటర్ కలిపేసి వదిలేస్తారు, తెలుసా మీకు? ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కాదు, ఇది స్పెషల్లీ మీకు కేరళలో కనిపిస్తుంది. వాటర్ వేస్తారు, వదిలేస్తారు రైస్ ని, అది కూడా మట్టి కుండలో వేసి వదిలేస్తారు. అది ఇంకా మంచిది, ఎందుకంటే ఆ రైస్ కూడా వేరే ఉంటది వాళ్ళది, కేరళ రైస్, మట్టా రైస్ అంటారు దాన్ని. మట్టా రైస్, దాని గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటది. వాటర్ వేసి వదిలేస్తారు, కుండలో వేసి వదిలేస్తారు. కుండలో ఏముంటది, మట్టి ఉంటది. మట్టిలో ఏముంటది, అన్ని మినరల్లు ఉంటాయి, ఐరన్ ఉంటది, మెగ్నీషియం ఉంటది, ఫాస్ఫరస్ ఉంటది. ఇవన్నీ షుగర్ వ్యాధి పేషెంట్లకు మంచివి. దాంట్లో కలుపుకొని పెట్టుకొని మీరు నెక్స్ట్ డే తింటే ఎంత లాభకారి భోజనం అది, అవునా కాదా? అట్లా తినండి. ఇప్పుడు ఏం షుగర్ వ్యాధి లేదు, ఏం లేదు, మేము ఎంజాయ్ చేయాలి, ఇట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. లేదు మాకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి దీంట్లో అంటే పచ్చళ్ళు ఉన్నాయి, తొక్కులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అవునా కాదా? అవి తినండి. ఇట్లానే ఈ పేషెంట్ కి కూడా చెప్పినాము, ఆ పేషెంట్ కి ఇట్లా నరాల ప్రాబ్లం కూడా ఉండే, అది కూడా తగ్గింది మన హోమియోపతి వైద్యంకి. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి రివర్స్ అయింది మొత్తం.
కిడ్నీల పైన కూడా కొద్దిగా ప్రభావం తెలుస్తుండే షుగర్ వ్యాధిది. అది కూడా దేవుని దయతోటి మంచిగా తగ్గిపోయింది. వావ్, చాలా మంచి ఆప్షన్ అండి ఇది. ఈజీగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కష్టం లేదు, నష్టం లేదు, లాభం ఒకటే ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. చాలా బాగుందండి, ఒక మంచి రెసిపీ అనే చెప్పాలి ఇది. సో చాలా చక్కగా డయాబెటీస్ పేషెంట్ కి ఒక మంచి రెసిపీ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.